హాయ్ అండి, నేను గీతాంజలి రెడ్డి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ స్టోరీ ఏంటి అంటే, కన్న తండ్రిలాగా చూసుకోవాల్సిన మేనమామ అఘాయిత్యాలు ఎలా ఉంటాయని ఈరోజు స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, స్టోరీ స్టార్ట్ చేసే ముందర నా వీడియో చూసి మీరు కానీ ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఓకే, ఇంక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక తల్లి కూతురు ఈ సమస్యగా మన దగ్గరకు వచ్చింది. అది ఏంటి అంటే, వాళ్ళ తల్లి ఏం చెప్తుందంటే, మా అమ్మాయి స్టార్టింగ్ నుంచి చాలా కష్టపడి చదువుకునేది. వాళ్ళ నాన్న ఎప్పుడో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎప్పుడు ఫస్ట్ క్లాసే వచ్చేది. 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఇలాగా నన్ను వీధిలో అందరూ పొగిడేవాళ్ళు, మీ కూతురు చాలా బాగా చదువుతుంది, మంచి లెవెల్లోకి వస్తుంది అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ బీటెక్లో జాయిన్ చేసిన తర్వాత నేను ఇంకా చదువుకోనమ్మా, నేను ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటాను అని చెప్తుంది. దానికి కారణం ఏంటో నాకైతే తెలియట్లేదు. చదువు ఎందుకు ఆపేస్తుంది? నేను అప్పులు చేస్తున్నాను, అప్పులు చేసి మరీ నేను చదివిస్తున్నాను, ఎందుకు ఆపేస్తున్నావు అంటే సరైన సమాధానం అయితే చెప్పట్లేదు. సో ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏదైనా చెప్పండి అంటే వాళ్ళ డాటర్ని అడిగినప్పుడు ఈ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను ఇలా హాస్టల్లో ఉండి చదువుకుంటాను, లేకపోతే చదువైనా ఆపేస్తాను, నన్ను మా అమ్మ వాళ్ళ తమ్ముడి హౌస్లో పెట్టి చదివిస్తుంది, అలా నాకు చదవడం ఇష్టం లేదు అని చెప్తుంది. అలా ఎందుకు ఇష్టం లేదు? మేనమామయ్య కదా, నీకు తన బాధ్యత ఉంటుంది కదా, మేనమామకు కూడా ఆ అమ్మాయి మీద బాధ్యత ఉంటుంది కదా, చదివిస్తే చదువుకోవచ్చు కదా అంటే దానికి ప్రాబ్లం ఏంటి అని చెప్తుంది. ఈ అమ్మాయి బీటెక్ చదివే దాంట్లో మేనమామ హాఫ్ అమౌంట్, తల్లి హాఫ్ అమౌంట్ పెట్టి చదివిస్తున్నారు. నేను చదువుకోను అని చెప్తుంటే ప్రాబ్లం ఏంటి, మనకి వెనకాల మగదిక్కు కూడా లేడు, నువ్వు ఇలా చేస్తే ఎలాగా అని అడిగితే ప్రాబ్లం చెప్తుంది. అదేంటి అంటే, అమ్మ నువ్వు అనుకున్నట్టు మన మేనమామ, అది నా మేనమామ నీ తమ్ముడు అంత మంచివాడైతే కాదు అంటే వాళ్ళ అమ్మ కొట్టి పడేస్తుంది. చిన్నప్పటి నుంచి ఏ అలవాట్లు లేవు, ఏ అమ్మాయితో మిస్బిహేవ్ చేయలేదు, మా తమ్ముడిని నువ్వు ఎలా తప్పంటున్నావు అని కొట్టి పడేస్తూ వచ్చింది. ఇంతకుముందు కూడా ఈ అమ్మాయి చెప్పడానికి ట్రై చేస్తే ఇప్పుడైతే ఏం చెప్తుందంటే, అమ్మ నేను స్నానం చేస్తుంటే మేనమామ తొంగి చూస్తున్నాడు, ఎందుకు మామయ్య ఇక్కడున్నావు అని అడిగితే జస్ట్ ఊరికే వచ్చాను అంటున్నాడు. తర్వాత మేనమామకి మ్యారేజ్ కూడా అయింది, మ్యారేజ్ అయ్యి 1 year అయింది. ఆ అమ్మాయి ఎప్పుడు పుట్టింటికి వెళ్తుంటుందని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఎందుకు వెళ్తుంది అని అమ్మాయిని అడిగితే, ఇలాగ మేనమామ అందరు అమ్మాయిల్ని వాళ్ళందరిని ఇంటికి తీసుకొస్తాడు, వాళ్ళిద్దరి మధ్య దీని విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి, నా విషయం కూడా అత్తకు తెలుసు, అందుకే మాటికి గొడవ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా నీ విషయంలో ఏం చేశాడు అంటే, నేను పడుకుని ఉంటే నాతో మిస్బిహేవ్ చేయడము, నేను ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి ఒకసారి ఇలా హగ్ చేసుకున్నాడు, ఇలా చాలా చెప్తుంది. ఎప్పుడు నన్నే చూస్తుంటాడు, ఇలా పార్ట్స్ మీద చూస్తూ ఉంటాడు అని చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మ అయితే ఇది విని అవాక్ అయిపోయింది. నేనైతే మేనమామ ఇంట్లో ఉండి అయితే చదువుకోను, నన్ను హాస్టల్లో పెట్టండి, హాస్టల్లో చదువుకుంటాను, లేకపోతే అసలు నేను చదివే మానేసి ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుని బ్రతుకుతాను అని చెప్తుంది. ఈ స్టోరీ అంతా విన్న తర్వాత వాళ్ళ అమ్మకైతే మైండ్ బ్లాక్ అయింది. ఇంత మంచివాడేంటి, ఈ అమ్మాయి ఇంత బ్యాడ్గా చెప్తుంది, ఈ అమ్మాయి ఏమైనా చదువు రాకేమైనా, చదవలేకేమైనా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా, కాలేజీలో ఏదైనా ప్రాబ్లమా, అవన్నీ తీసుకొచ్చి మా తమ్ముడి మీద వేస్తుంది అని ఈవిడ ఆలోచిస్తూ ఉంది. ఒక్కసారి వీళ్ళ అమ్మకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ తమ్ముడు అలాంటి వాడు అని చెప్పేసరికి కానీ ఇంకేం చేస్తుంది, ఆ అమ్మాయి జీవితం అయితే ఇప్పుడు ఈవిడ చేతిలో ఉంది. ఈవిడ మళ్ళీ మేనమామ ఇంటికి వెళ్తే మాత్రం అతను ఏం చేస్తాడో చెప్పలేము. మేనమామ వాళ్ళ అమ్మకి కాల్ చేసి, ఏంటి మీ కూతురు చదువుకోవట్లేదు, బయటికి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి, నువ్వు చదువు వదిలేసావా, ఇదేనా నువ్వు పిల్లల్ని పెంచే తీరు, ఇలాగే బావని కూడా వదిలేసావు, నీకు అసలు బాధ్యతే లేదా అని ఆ అమ్మాయిని మేనమామ ఇంటికి తీసుకెళ్ళడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ వాళ్ళ అమ్మకి ఇదంతా తెలియక, నేను పంపిస్తాను తమ్ముడు, ఇలా చదువు అయిపోతే ఎలాగా, మనకి జీవనాధారం తనే, తన అప్పులు చేస్తున్నాను, దాని తర్వాత తన ఫ్యూచర్ ఏంటి, పంపిస్తాను తనతో మాట్లాడి అని
ఈ డీటెయిల్స్ చెప్పి ఆ అమ్మాయికి నచ్చ చెప్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి తమ్ముడికి ఎక్కడ రిలేషన్ చెడిపోతుందో అని నిజాలు చెప్పలేక ఆ అమ్మాయి ఎంతో సతమతం అవుతుంది. సో ఫైనల్ గా వాళ్ళ అమ్మకైతే విషయం ఏంటో చెప్పేసింది. ఇప్పుడు ఆమె డెసిషన్ తీసుకుని, సరేమ్మా నువ్వు హాస్టల్లో ఉండు, చదువుకో, బీటెక్ అయిపోయేదాకా నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి, నీ లైఫ్ ని నువ్వు ఒక దారిలో పెట్టుకోవాలి. ఇలా మేనమామ దగ్గరికి ఇంకా నేను పంపియను, నా తమ్ముడని కూడా నేను ఇంకా తలుచుకోను, వాడిని ఈ జీవితానికి ఇంకా వదిలేశాను. అలాంటి వాడిని నేను ఎప్పుడు అనుకోలేదు. మా మరదలైనా నేను ఒక మాట అడిగుంటే తెలిసిపోయేదేమో, కానీ నేను ఆమెదే తప్పేమో, చిన్నప్పటి నుంచి తమ్ముడు చాలా బాగున్నాడు కదా అనుకున్నాను, నువ్వు ఎప్పుడో ఈ విషయం చెప్పుంటే జరిగిపోయేది అని ఈ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరికింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒక మంచి కామెంట్ చేసి, నా వీడియోని చూసిన తర్వాత మీకు నచ్చి ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి షేర్ చేయండి.